అండి. నేను ఇవాళ మీకు వచ్చేసి ప్రిన్స్ కట్ బ్లౌజ్ చూపిస్తున్నానండి. అలాగనే వీళ్ళు బ్యాక్ హుక్స్ పెట్టమన్నారండి. దానికోసం ఫస్ట్ కినార్లు హెచ్చు తగ్గులు ఉంటే కట్ చేసుకోవాలండి. దానికోసం ఒక మార్జిన్, తర్వాత కుట్టు కోసం ఒక మార్జిన్. నేనైతే ఇలా ఆ అమ్మాయి బాడీ మెజర్మెంట్స్ తీసుకున్నానండి. దాని ప్రకారమే నేను మీకు కటింగ్ చూపిస్తానండి. చూడండి, ఇటు సైడ్ కూడా బ్యాక్ హుక్స్లు అన్నారు కాబట్టి మనము హుక్స్ పట్టి కాజా పట్టి వేసుకోవడం కోసం కుట్టు కోసం ఒక మార్జిన్ అయితే తీసుకోవాలండి. ఇక్కడ నుండి వాళ్ళ బాడీ మెజర్మెంట్స్ అనేది తీసుకోవాలి. వాళ్ళ పొడవు వచ్చేసి కస్టమర్ పొడవు వచ్చేసి 14 ఇంచులండి. ఇది అసలు పొడవు అండి. కుట్టు కోసం మనం హాఫ్ ఇంచ్ తీసుకోవాలండి. అడ్డం వచ్చేసి వాళ్ళ చెస్ట్ పాయింట్ వచ్చేసి చెస్ట్ యొక్క చుట్టుకొలత వచ్చేసి మొత్తం 34 అంటే 34. దాంట్లో 4వ భాగం 34ను 4తో భాగిస్తే మనకి 8.5 వస్తుందండి. మనం ముందు 2 భాగాలు వెనక 2 భాగాలు తీసుకుంటాం కాబట్టి 4వ భాగం తీసుకుంటామండి. ఇక్కడ నుండి కొలుసుకోవాలండి. ఇది కుట్టు కోసం కాబట్టి దాన్ని మనం లెక్కలోకి తీసుకోకూడదండి. 8.5 పెట్టేసుకొని నెక్స్ట్ 2 ఇంచులు ఖర్చు కోసం మొత్తం ఎంత అయింది. ఇక్కడ కూడా కుట్టుకు తీసుకున్నాం కాబట్టి 10.5 వచ్చిందండి. 10.5కి మధ్యలో ఒక మార్కింగ్, పై భాగంలో ఒక మార్జింగ్ అయితే గీసుకుందామండి. ఇలా అలానే పొడవులో కూడా 14.5 అండి. సారీ అండి, పాదొక్క 15 కాడ లాస్ట్లో కూడా ఒక మార్కింగ్ పెట్టేసుకొని ఇలా మార్జిన్ పెట్టుకోవాలండి. తర్వాత మనం నార్మల్ బ్లౌజ్కి పెట్టినట్టు కొలతలు మాత్రం షోల్డర్స్కి సంకదింపుడుకు పెట్టొద్దండి. ఎందుకంటే ఇది వచ్చేసి బోట్ నెక్ ప్రిన్స్ కట్ బ్లౌజ్ అండి. వీళ్ళ షోల్డర్ వచ్చేసి 13 ఉందండి. అంటే మనము 6.5 పెట్టుకోవాలండి. స్టార్టింగ్ నుండి 7 అవుతుందండి. ఇక్కడ మధ్యలో ఒక 3 ఇంచెస్ అంటే మనకి గల్ల వెడల్పు వచ్చేసి ఎంత అవుతుంది, 4 ఇంచెస్ అవుతుందండి. అదే 4 ఇంచ్ని ఒక 3.5 దగ్గర నార్మల్గానే పెట్టమన్నానండి. నెక్ వచ్చేసి నార్మల్ నెక్కే పెట్టమంది. పాట్ మోడల్ అలా చెప్పలేదండి. తన నెక్ పొడవు వచ్చేసి 10.5. అలానే కుట్టు కోసం పైన నెక్ షేప్ అనేది మార్చమన్నారండి. ఇలా షేప్ వచ్చేసి ఇలా కుట్టు కోసం మార్జింగ్ ఇక్కడికి పెట్టుకున్నాం కదండి. ఈ షేప్లో నెక్ కుట్టుమని చెప్పారండి. ఇక్కడ సెంటర్ డాట్ వచ్చి ఈ మధ్యలో షోల్డర్ మధ్యలో తీసుకోకూడదండి. ఎందుకంటే ఇది బోట్ నెక్ కాబట్టి మనకి పక్కకి వెళ్ళిపోద్ది. వాళ్ళకి సెంటర్లో డాట్ అనేది రాదండి. కాబట్టి అదే 4 ఇంచెస్లో స్టార్టింగ్ నుండి కొలుస్తున్నానండి. 4 ఇంచెస్లో డాట్. ఇక్కడ డాట్ కోసం ఇటు హాఫ్ ఇంచ్, ఇటు హాఫ్ ఇంచ్.
షోల్డర్ 7 ఇంచెస్ వచ్చిందండి. సంక దింపుడు కోసం కూడా 7 ఇంచెస్, సంక డౌన్ వచ్చేసి కూడా 7 ఇంచెస్. మనము షోల్డర్ ఎంత పెట్టుకుంటామో సంక డౌన్ కూడా అంతే పెట్టేసుకుంటే మెజర్మెంట్స్ అనేది కరెక్ట్గా వస్తుందండి. ఇక్కడ వచ్చేసి 8.5. ఇట్లా రౌండ్ షేప్లో ఒక మార్జిన్ అయితే వేసుకోవాలండి. వీళ్ళది హార్మోల్ రౌండింగ్ ఎంత వచ్చింది, సంక రౌండింగ్ మొత్తం ఎంత తీసుకున్నామంటే కొలత ప్రకారము 15 ఇంచులు, దాంట్లో సగం 7.5 రావాలండి. కొంచెం ఎక్కువ వస్తుందండి. పైకి కొంచెం మార్జిన్ ఇలా పెట్టేసుకోవాలండి. ఎందుకంటే సంక దగ్గర లూజ్ అయిపోయి ముడతలు వచ్చే అవకాశం ఉందండి. ఇక్కడ మార్జిన్ వదిలేసానండి. మార్జిన్ వదిలేసి వాళ్ళ అసలుది రౌండింగ్ పెడుతున్నానండి, గమనించగలరు. అది కొంచెం లోపలికని కట్ చేసుకుంటే మనకి కరెక్ట్గా వస్తుందండి. 7.5 అనేది 7.5 అనేది సంక రౌండింగ్ కరెక్ట్గా వచ్చిందండి. ఇలా మనము ఎలా అయితే మార్జిన్ వేసుకున్నామో అలా కట్ చేసుకోవాలండి. ఇది కుట్టు దగ్గర నుండి ఇలా ఈ షేప్లో అయితే నెక్ వస్తుందండి. మధ్యలో నుండి కట్ చేస్తే మనకి 7.5 ఇంచెస్లో కరెక్ట్గా వస్తుందండి. వాళ్ళ సంక రౌండింగ్ వచ్చేసి 7.5. ఇది వెనుక భాగం అండి. ఇలా డాట్ దగ్గర కట్ చేసుకోవాలండి. 1/2 ఇంచ్ అట, 1/2 ఇంచ్ ఇట, 1/2 ఇంచ్ మార్జిన్తో. ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ని స్ట్రైట్గా పెట్టుకోవాలండి. ఫ్రంట్స్ కట్ ఎప్పుడైనా ఎవరైనా సరే క్రాస్లో తీయరండి, స్ట్రైట్ తీస్తేనే ఫ్రంట్స్ కట్ వస్తుందండి. ఇలా ఈ ముందు భాగంలో వెనుక మనము ఉక్సు పట్టి కాజా పట్టి కోసం మార్కింగ్ పెట్టుకున్నాం కదండి. ఆ మార్కింగ్ను వదిలేస్తూ ఇలా పెట్టేసుకొని సేమ్ వెనుక భాగం ఎంత ఉందో వీళ్ళు ముందు నెక్ వచ్చేసి వాళ్ళు వేరే రౌండ్ కాకుండా వేరే నెక్ పెట్టమన్నారండి. అది ఎలా డ్రా చేయాలో నేను మీకు చూపిస్తానండి. వెనుక భాగం తీసేసి ఇలా మా మెథడ్లో వచ్చేసి ఒక 1/2 ఇంచు ముందుకు
షోల్డర్స్ అనేటివి జారకుండా ఉండడం కోసం పావించు ముందుకు మార్కింగ్ చేసుకుంటామండి. తర్వాత పై భాగంలో కూడా పావించు క్రిందకి. తర్వాత కుట్టు కోసం హాఫ్ ఇంచ్ కుట్టు కోసం. ఇది ముందు భాగంలో లోతు ముడతలు రాకుండా ఉండడం కోసం లోతు తీస్తున్నానండి. ఇలా మధ్యలో హాఫ్ ఇంచ్ వచ్చే విధంగా, అటు పావించి ఇటు పావించి వచ్చే విధంగా ఇలా కర్వ్ అనేది మేము తీస్తున్నామండి. తర్వాత ముందుకల్లా డ్రా చేసుకోవాలండి. వీళ్ళ గల్ల పొడవు వచ్చేసి 6 ఇంచులు. ఇక్కడ నుండి ఇలా స్ట్రేట్గా ఫస్ట్ అయితే ఒక డబ్బా ఆకారంలో డ్రా చేసుకుందామండి. తర్వాత వాళ్ళు ఏ షేప్ అయితే మనం ముందు గల్లకి ఇమ్మన్నారో ఆ షేప్ అనేది పెట్టేసుకుందాం. ఇలా అటు కరువు షేప్ కాదండి, ఇటు రౌండ్ షేప్ కాదు. ఈ షేప్లో ఇది వాళ్ళు మనకు చెప్పిన గల్ల షేప్. తర్వాత ముందు గల్ల కట్ చేసుకున్న తర్వాత వీళ్ళ చెస్ట్ పాయింట్ ఫస్ట్ డాట్ అనేది మనం బ్లౌజెస్ చూసుకుంటాం కదండి, అలా చెస్ట్ పాయింట్ ఎక్కడ ఉందనేది మనం చూసేసుకుందామండి. 9.5లో వీళ్ళ చెస్ట్ భాగం ఉందండి. ఇలా ఒక స్ట్రేట్ లైన్, మళ్ళీ చెస్ట్ డౌన్ వచ్చేసి 2.5 ఇలా తీసుకున్న తర్వాత మనం ప్రిన్స్ కట్ స్ట్రేట్ కట్లో తీసుకుంటున్నాం కదండి, అలా వాళ్ళ షేప్కి అనుకూలంగా రావాలంటే కింది భాగంలో ఇంచు ఎక్కువ తీసుకోవాలండి. ఈ ఇంచు తీసుకోవడం వల్ల ఇక్కడ ఈ షేప్ అనేది వాళ్ళకి పైకి ఎక్కిపోకుండా ఉంటుందండి. దానికోసమని ఇంచు తీసేసుకుంటామండి. సైడ్లకు కూడా ఒక 3/4 ఇంచు లేదా ఇంచు మనం మధ్యలో భాగంలో ఎంతవరకు అయితే కుట్టు మార్జిన్ పెట్టుకుంటామో అంతవరకు, అంటే 3/4 ఇంచు అయినా తీసుకోవచ్చు, ఇంచు అయినా తీసుకోవచ్చు వాళ్ళు కుట్టేసుకునే విధానాన్ని బట్టి. ఇప్పుడు ఫస్ట్ డాట్ పొడవు వచ్చేసి ఫస్ట్ డాట్ వెడల్పు 3.5లో ఉందండి. అంతే 3.5 పాయింట్ దగ్గర పెట్టేసుకొని వీళ్ళ చెస్ట్ వచ్చేసి 1 ఇంచ్, అటు 1 ఇంచ్ ఇటు 1 ఇంచ్. ఇక్కడ నుండి సంక రౌండింగ్ మధ్యలోకి ఇలా మార్కింగ్ చేసుకోవాలండి. అలాగే క్రిందకు కూడా అదే 1 ఇంచ్ డిస్టెన్స్తో స్ట్రేట్ లైన్ తీసుకోవాలి. ఇలా ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ షేప్ ఇచ్చిన తర్వాత మనము ఇలా షేప్ ఇచ్చిన తర్వాత ఇటు సైడ్ షేప్ తీయాలండి. అలా అయితేనే ప్రిన్స్ కట్లో పర్ఫెక్ట్గా షేప్ అనేది వస్తుందండి. ఇలా ఇలా ఈ మధ్య భాగాన్ని కట్ చేసుకుంటామండి, ఈ మధ్యది. తర్వాత ఇటు సైడ్ ఉబ్బులు రాకుండా వాళ్ళు జాకెట్ వేసుకున్న తర్వాత వాళ్ళకి సంక దగ్గర ముడతలు రాకుండా, ఉబ్బు రాకుండా ఉండడం కోసం కొంచెం ఒక 1/4 ఇంచ్ మట్టికి క్లాత్ అనేది తీస్తామండి. ఇటు గల్ల సైడు 1 ఇంచు డిస్టెన్స్తోని ఇలా కరువు తీయాలండి. ఇక్కడ 3/4 ఇంచు. ఇటు ఎందుకు కరువు తీస్తున్నామంటే ఇక్కడ ఎక్కువ పెట్టుకున్నాం కదండి, 1 ఇంచు ఎక్కువ కింది వరకు వాళ్ళ బ్యాక్ పార్ట్ కంటే ఎక్కువ పెట్టేసుకున్నాం కదా, దానికోసం హెచ్చు తగ్గులు రాకుండా ఉండడం కోసం ఈ షేప్ అయితే ఇవ్వాలండి. ఇప్పుడు కట్ చేసుకుందాం. ఇలా
గల్లా నేను తర్వాత కట్ చేసి చూపిస్తానండి. ఇలా ఇలా కట్ చేసుకున్న తర్వాత ఈ షేప్ అనేది మనం ఎలా అయితే డ్రా చేసుకున్నామో అలా కట్ చేసుకొని సెంటర్ పీస్ అనేది మనం తీసేసుకుందాము అనుకున్నాం కదండి. ఇలా రౌండింగ్ అనేది కరెక్ట్గా ఇవ్వాలండి. ఇదో భాగం ఇది మధ్యలో పీస్ అండి. ఫ్రంట్ భాగం వచ్చేసి ఈ షేప్లో వస్తుందండి. ఇలా కుట్టేసుకోవాలి మనం. తర్వాత నెక్ షేప్ కొంచెమే స్టార్టింగ్లో కొంచెం కర్వ్ వేయమన్నారండి వీళ్ళు. మనకి ఈ షేప్లో అయితే ఫ్రంట్ నెక్ వచ్చేసిందండి. ఇలా సైడ్స్కి ఇలా కుట్టేసుకుంటామండి. ఇలా కుట్టేసుకుంటే ఫ్రంట్ పార్ట్ రెడీ అయిపోతుంది.